ధన్యవాదాలు పాస్టర్ గారు. థ్యాంక్ యూ. ఈరోజు మా వీక్షకుల కోసము మంచి వర్తమానాన్ని అందించారు. ఈ సృష్టి క్రమంలో నుండి దానిని 7 దశాలుగా లేకపోతే 7 అంశాలుగా 7 కాలాలుగా మంచి విషయాలు తెలియచేశారు. మా వీక్షకులు తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే మీరు చెప్పినటువంటి ఈ సృష్టి క్రమంలో నుండి ఒక 2-3 ప్రశ్నలు, సందేహాలు మనకున్నాయి. కాబట్టి మా కోసం అలాగే వీక్షకుల కోసం కూడా ఆ సందేహాలు నివృత్తి చేస్తారని నేను కోరుకుంటున్నాను. దానిలో మొదటి ప్రశ్న, వెలుగును దేవుడు చేసినప్పుడు మొదటి రోజు వెలుగును చేశాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివాం. కానీ సూర్యుడిని చంద్రుడిని మాత్రము 4వ రోజు చేసినట్టుగా అక్కడ ఉంది. అవును. మొదటి దినాన వెలుగును చేశాడని, 4వ రోజున సూర్యుడిని చంద్రుడిని చేశాడని మనం చదివాము. అయితే సూర్యుడు చంద్రుడు లేకుండా వెలుగు ఎలా కలిగింది? దీనిని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఓకే పాస్టర్ గారు, చాలా సంతోషం. మంచి ప్రశ్నను మీరు అడిగారు. ఇది చాలామందికి కూడా బహుశా ఉండొచ్చు, ఈ అనుమానం ఉండొచ్చు. అయితే ఈ సృష్టి నిర్మాణంలో దేవుడు మొట్టమొదటిగా వెలుగును చేస్తున్న క్రమంలో ఆ వెలుగు సూర్యుడు చంద్రుడికి సంబంధం లేని వెలుగు. ఎందుకంటే దేవుడు స్వయం ప్రకాశం కలిగినవాడు, దేవుడే వెలుగు. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే 9వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దానికి ముందు 4 నుంచి చదువుతున్నాము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ వెలుగువే జీవపు వెలుగు, నిత్య జీవపు వెలుగు, ఎటర్నల్ లైట్ అని అంటారు. కాబట్టి ఇది సూర్యుడు చంద్రుడికి నక్షత్రాలకు సంబంధం లేని దైవ సంబంధమైన వెలుగు. దానిని దేవుడు చేశాడు, అంటే అది దేవుని వలన కలిగింది. అందుకే మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదవగలిగితే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండు అని అంటాడు. ఆయన నిజమైన వెలుగు. కాబట్టి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలతో వచ్చే వెలుగు తాత్కాలికమైంది. అందుకే రాత్రుల్లో మనకు చూడండి చీకటి. ఇది రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఆ దైవ సంబంధమైన వెలుగు ఎల్లప్పుడూ ఉంటుంది. దావీదు కూడా ఒక మాట ఆ వెలుగును గురించి, దేవుని యొక్క వెలుగును గురించి తన మనసారా అంగీకరించడం జరిగింది. 139వ కీర్తనలో దేవుని గురించి ఆయన అంటాడు 11వ వచనంలో, అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రవలే ఉండునని నేను అనుకునే నెడల చీకటి ఆయనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతముగా ఉన్నవి. చీకటి వెలుగు దేవుని దృష్టిలో ఏకరీతి, అంటే ఇప్పుడు వెలుగే. అది ఆ వెలుగును దేవుడు మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేశాడు. పరిచయం చేయటంలో కారణం ఏంటంటే, జీవరాశి బ్రతకాలంటే వెలుగు అవసరం. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన ఈ యొక్క వృక్షాలను, ఈ పక్షులను, ఈ జలచరాలను చేశాడు. తర్వాత మానవుని చేశాడు కదా. ఇవన్నీ బ్రతకాలంటే వెలుగు అవసరం. అందుకే దేవుడు మొట్టమొదటిగా వెలుగును చేశాడని మనం గ్రహించగలగాలి. ఆ వెలుగు లోకంలోకి వస్తూ ప్రతి మనిషిని వెలిగించి, కొండ మీద ప్రసంగంలో యేసయ్య అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి చదివితే, మీరు లోకమునకు వెలుగు ఉన్నారు, ఎందుకంటే నేను వెలుగుగా వచ్చి మిమ్మల్ని వెలిగించాను, మీరు లోకానికి వెలుగు ఉన్నారు, కాబట్టి మీరు వెలగండి. 16వ వచనం వాళ్ళు అంటాడు, మనుష్యుడు మీ సత్క్రియను చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి అని అంటాడు. ఈ వెలుగు సూర్యచంద్ర నక్షత్రాలకు సంబంధం లేని వెలుగు ఇదండి. అది దైవత్వంతో కూడిన వెలుగు. అది దేవుడు మనకు తీసుకొచ్చి ఆయన మనల్ని వెలిగించి మనల లోకానికి వెలుగుగా చేశాడని మనం నమ్మగలగాలి. అది పాస్టర్ గారు. థ్యాంక్ యూ. మంచిది పాస్టర్ గారు. దాంట్లో ఇంకొక సందేహం కూడా కలిగింది. కానీ ఇందాక మీరు వాక్యం చెప్పేటప్పుడు అది క్లియర్ అయింది చాలా వరకు. అదేంటంటే
నోవహు జలప్రళయం వరకు అసలు వర్షం పడలేదు. యా కానీ ఏదైనా తోటలో నదులు మాత్రం ప్రవహిస్తున్నాయి. యా కానీ వర్షాలు లేకుండా నదులు. నదులు ఎలా వస్తాయి అనే సందేహం ఉంది. కానీ ఇందాక మీరు దాన్ని చెప్పారు, yes. మంచు Yeah. తుంపర్ల ద్వారా Yes, అనేది yes. మంచిది. అలాగే మరొక ప్రశ్న ఉంది. ఓకే అడగండి పాస్టర్ గారు. నా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడని 1వ అధ్యాయము ఆదికాండం 1వ వచనంలో ఉంది. ఆది అంటే ఎప్పుడు? ఆ ప్రారంభం అనేది ఎప్పుడు? Yeah. అనేది చాలా మరొక చాలా మంచి ప్రశ్న పాస్టర్ గారు ఇది. అంటే మనకు బైబిల్ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం చదివితే ఉమ్, ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి అక్కడ మనం చదువుదాం ఒకసారి. మళ్ళీ ఆదికాండం 1వ అధ్యాయం వద్దాం. 1వ వచనంలో ఏమన్నాడు? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించినట్టు ఆ, కింద భూమి నిరాకారముగా శూన్యంగా ఉంది. అంటే భూమి ఉంది, చీకటి ఉంది, నీరు ఉంది, దేవుని ఆత్మ ఉంది. ఈ 4 ఉన్నాయి. ఆ తర్వాత వెలుగు కమ్మని మొదట వచ్చేసాడు. ఈ వెలుగు కలక మునుపు ఎన్ని ఉన్నాయి? ఉమ్, అది ఎప్పుడు చేశాడు దేవుడు అంటే ఆది యందు అని అన్నాడు. ఈ ఆది ఎప్పుడు ఎప్పుడు? అనేది చాలా మందికి డౌటే, అది. నాకు కూడా డౌటే. ఈ ఆది ఎన్ని సంవత్సరాల కిందట? అసలు ఈ సృష్టి క్రమపరచక మునుపు ఇవి ఎన్ని ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? కొన్ని వేల సంవత్సరాల, కొన్ని లక్షల సంవత్సరాల, లేక కొన్ని కోట్ల సంవత్సరాల? పురావస్తు శాస్త్రజ్ఞులు, పండితులు కొంతమంది ఆ శిథిలను కనుక్కొని తవ్వి చూసి అది కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఉన్న శిథిలము, ఉమ్, కళేబరం అని చెప్తా ఉంటారు. చాలామంది దాన్ని తృణీకరిస్తుంటారు. నేనైతే కావచ్చేమో, ఎందుకంటే ఈ భూమిని క్రమపరచక మునుపు, సృష్టిని క్రమపరచక మునుపు ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల కిందట ఈ భూమిని దేవుడు చేశాడో మనకు ఎక్కడ లెక్క లేదు. తెలియదు. బైబిల్లో ఆధారం ఏమీ లేదు, మనం నమ్మటమే. సరే, దాన్ని బాగా చాలామంది పండితులు పరిశోధన చేశారు. తెలుసుకుందాం, ఏంటి దేవుణ్ణి అడుగుదాం, అన్ని బయలుపరిచినవాడు ఇది ఎందుకు బయలుపరచడు అని అడగటానికి ప్రయత్నం చేస్తే శిష్యులు కూడా ఒక పర్యాయము ఇశ్రాయేలీలకు నువ్వు రాజ్యాన్ని మరలా ఇప్పుడే ఇస్తారా, ఎప్పుడు ఇస్తారని అడిగాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చూస్తే ఇప్పుడు 7వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 7వ వచనం అపోస్తల కార్యంలో, కాలములను సమయములను తెలుసుకున్నట మీ పని కాదు, అది దేవుని స్వాధీనంలో ఉన్నవి అని చెప్పేశాడు. అంటే కొన్ని పర్యాయాలు దేవుడు ఏటేటంటే మరుగు చేశాడో ఆ మరుగు చేయబడినవి దేవునికి సంబంధించినవి. ఎంత మనం ప్రార్థన చేసినా, అన్వేషణ చేసినా మరుగు పరచబడినవి మనం ఇంకా దాన్ని వదిలేయటమే దేవునికి. అందుకని ఎన్ని సంవత్సరాల కిందట ఆది ఉన్నది అని మనకు తెలియదు. ఇది నేను ఒక సంఘ కాపురిగా నేను ఫైనల్ డెసిషన్ నేను కూడా వచ్చాను కాబట్టి దాని గురించి మనం అంతగా తెలుసుకోలేము. ఆది అనేది ఎప్పుడు నాకు కూడా తెలియదు, ఇంకా దేవుడు కూడా బయలుపరచలేదు. శిష్యులు అడిగారు కొన్ని సమయంలో, ఆయన అన్నాడు చాలా చక్కగా 7వ వచనంలో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు అని అన్నప్పుడు మనం అంతగా ఆయన్ని మరి శోధించవలసిన పని లేదేమో కదా. అవునవును. యేసు ప్రభు వారు కూడా ఒకానొక సందర్భంలో జబదయి కుమారుల తల్లితో కూడా ఎస్ అవును, అది నా కుడి వైపున ఎడమ ఉండడానికి ఎవరికి సిద్ధపరచుంది నాకు తెలియదు, అవును తండ్రికి మాత్రం తెలుసు అవును అవును. అని అన్నాడు కదా. అది కొన్ని పర్యాలు అంటే ఆయన మరుగుపరిచిన విషయాలను మనం అంతగా పరిశోధించకుండా Yes. ఉండడం మంచిదని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది, బయలుపరచబడినవి మనకు, మరుగు చేయబడినవి దేవునికి. దేవునికి చూడండి ఎంత అద్భుతమైన మాట. ఏవైతే దేవుడు బయలుపరిచాడో అవి మనకు సంబంధించినవి, మరుగు ఏవైతే చేశాడో అది దేవునికి సంబంధించినవి. దానిని మనం వెలికి తీయాలని ప్రయత్నం చేసి ఏదేదో వ్యాఖ్యానం చేస్తే ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేయొచ్చేమో. అవును అవును. అది దేవునికి ఇష్టం ఉండదు. ఓకే, మంచిది పాస్టర్ గారు. మరొక ప్రశ్న, ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో మానవుని స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాడని ఉంది. అయితే 2వ అధ్యాయము 7వ వచనంలో నేల మంటితో నరుని నిర్మించాడు అని ఉంది. అంటే మొదటేమో స్త్రీని గాను పురుషుని గాను నిర్మించాడు అంటున్నాడు, మళ్ళీ 2వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి నేల మంటితో నరుని నిర్మించాడు అని ఉంది. దీనిని ఎలాగ మనం అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ కొంచెం క్లాష్ వస్తుంది కదా. అంటే మొదట మానవుని చేసేస్తాడు కదా, 2వ అధ్యాయంలో మళ్ళీ కొత్తగా చేయడం ఏంటి? ఇది చాలా మందికి కూడా అనుమానమే. ఈ రోజు కూడా చాలా మందిని అడిగినా దానికి సరైన క్లారిటీ లేకపోవచ్చు. అయితే ఇక్కడ ఒక చరిత్రలోకి వెళ్ళాలి మనం. ఇక్కడ ఒక నిగూఢమైన సత్యం దాగి ఉంది.
మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. బైబిల్లో మొదట హీబ్రూ బైబిల్లో ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి రెండవ అధ్యాయం 3వ వచనం వరకు లేదు. ఏమన్నాను? ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి రెండవ అధ్యాయం 3వ వచనం వరకు మొదటి బైబిల్లో లేదు. బైబిల్ ఎక్కడ ప్రారంభం అంటే రెండవ అధ్యాయం 4వ వచనం నుండి ప్రారంభం. అయితే క్రీస్తుకు పూర్వము 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అష్షూరుల చేత జయించబడి ప్రపంచ నలుమూలలకు చెదరిపోయినప్పుడు, అలాగే క్రీస్తుకు పూర్వము 605లోను 597లోను 586లోను బబులోనీయులు నెబుకద్నెజరు ఆధ్వర్యంలో యూదా దేశాన్ని జయించి బబులోనుకు కొనుపోబడిన తర్వాత ఇశ్రాయేలీలు ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయారు. ఎక్కువగా బబులోను దేశంలో ఉన్నారు యూదులు, ఇశ్రాయేలీలు. బబులోను దేశంలో ఉన్నటువంటి మత సంస్కృతి ఎలా అంటే ప్రకృతిని నమ్ముతారు వాళ్ళు. ప్రకృతి దేవుడు, గాలి దేవుడు, సూర్యుడు దేవుడు, నీళ్లు దేవుడు, అగ్ని దేవుడు, ఇలాగా నమ్ముతారు. కనిపిస్తున్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి. 10 మంది దేవుళ్ళని నమ్ముతారు వాళ్ళు. కనుక ఈ ఆటోమేటిక్గా 70 సంవత్సరాలు ఆ చెరలో మన ఇశ్రాయేలీలు ఉన్న కారణం చేత అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టిన పిల్లలు గ్రోతింగ్లో ఎదుగుతున్నప్పుడు స్కూల్కి పంపిస్తారుగా. స్కూల్ ఏజ్ వచ్చిన తర్వాత ఆ స్కూల్లో కల్దీల భాష నేర్పిస్తారు. భాషకున్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు తెలుగు భాష నేర్చుకోవాలంటే తప్పనిసరిగా హిందూ దేవుడి గురించి మనం నేర్చుకోవాలి. ఏదైనా తెలుగు లాంగ్వేజ్లో ఏముంటుందంటే హిందువుల దేవుడి గురించే ఉంటుంది. అవునవును. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇంగ్లాండ్కి సంబంధించిన దేవుళ్ళు, యేసు ప్రభు గురించి ఉంటుంది. అలాగా ప్రతి భాషలో ఆ భాషకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు మిళితమై ఉంటాయి. కల్దీల భాషలో కల్దీ భాష యొక్క సంస్కృతి వాళ్ళ దేవుడి గురించి ఎక్కువగా చదువుకుంటారు, అంటే ప్రకృతి గురించి చదువుతారు. ఇశ్రాయేలీలు అక్కడికి వెళ్ళిన తర్వాత హీబ్రూ ఈ మీడియంస్ లేవు. వీళ్ళ భాష హీబ్రూ భాష అక్కడ లేదు. తప్పనిసరిగా కల్దీల భాషలో చదువుకోవాలి. కాబట్టి కల్దీల భాషలో చదువుకున్నప్పుడు పిల్లలు కల్దీయ మత సంస్కృతి గురించి నేర్చుకున్నారు. ఆటోమేటిక్గా కల్దీల దేవుడి గురించి నేర్చుకున్నారు. వాళ్ళు సృష్టిని దేవుడిగా ఆరాధిస్తున్నారు కనుక ఆటోమేటిక్గా ఇశ్రాయేలీలు పిల్లలు కూడా సూర్యుడు దేవుడు, చంద్రుడి దేవుడు, గాలి దేవుడు, వాయువు దేవుడు, భూమి దేవత, ఇట్లాగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంకా రాను రాను అలా వదిలేస్తే ఇంకా యెహోవా దేవుని సృష్టికర్తని భగవంతుని మర్చిపోయి జనరేషను వాళ్ళ వల్లే మారిపోయే ప్రమాదం ఉంది కదా. అందుకని అక్కడ దేవుని చేత ప్రేరేపించబడిన భక్తులు కొంతమంది వాళ్ళ పేర్లు పెట్టుకోలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో కొంత ప్రమాదం దాగి ఉంది కనుక వారి పేర్ల మీద రాయకుండా జేఈడిపి, జే అంటే జెహోవా, ఈ అంటే ఎలోహిం, డి అంటే డ్యూటెరోనమీ, పి అంటే ప్రీస్లీ. ఈ నలుగురు ఆ జనరేషన్ పాడైపోకుండా దేవుని శాపం ఇశ్రాయేలుకు రాకుండా ఉండాలి. అసలు సృష్టి ఎలాగా దేవుడు చేశాడో, దేవుడు నిజమైన దేవుడు ఎవరు, ఇప్పుడు చూసిన ప్రకృతి అంతా దేవుని చేత ఎలా చేయబడింది అని తెలియచేయటానికి వీరి కంకణబద్ధులై ప్రార్థనాపూర్వకంగా మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి రెండవ అధ్యాయం 3వ వచనం వరకు రాసి ఈ బైబిల్కి మొదట పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారంటే, అరే మీరు చూస్తున్న సూర్యుడు దేవుడు కాడు, దేవుడు కలుగుగా కంటే కలిగింది. మీరు చూస్తున్న చంద్రుడు దేవుడు కాదు, దేవుడు కలుగుగా కంటే కలిగింది. భూమి దేవత కాదు, దేవుని చేత నిర్మించబడిందని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకొని సృష్టిని ఆరాధించడం మానేసి సృష్టికర్త అయిన దేవుని వైపు తిరగడానికి శతవిధాల ప్రయత్నం చేశారు భక్తులు. అందుకని మొదటి యొక్క సృష్టి క్రమం వారు రాసి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా 2వ అధ్యాయం 4వ వచనం చేత బైబిల్ ఉన్నది. అక్కడ నేలమంటితో దేవుడు నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువుగా నరుడు జీవించు ప్రాణాయామం, అది కరెక్టే. కానీ ఎలా చేసాడు ఆ మానవుణ్ణి అనేది మొదటి అధ్యాయంలో కొంత విపులీకరంగా విశదీకరించాడు. మొదటి రోజు వెలుగును, రెండవ రోజున ఇలాగ చెప్పుకుంటూ
ఆరో రోజున మానవుని చేశాడు అని వివరిస్తూ ఉన్న క్రమములో కొంత తేడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే మొదటి సృష్టి క్రమానికి రెండో సృష్టి క్రమము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, అవును. క్లారిటీ వచ్చింది. ఓహో ఇలాగనా అని అక్కడ చేశాడు అని చెప్పి చేశాడు. ఎలా చేశాడు అనేది ఎలా రెండవ అధ్యాయం. చేశాడని విరేసి బైబిల్కి మొదట పెట్టడం జరిగింది. అది ఈ రహస్యము మరి చాలామందికి తెలియదు. ఇది వేదాంత విద్యను అభ్యసించినటువంటి వారికి ట్రైనింగ్లో తెలుసుకుంటాం, థియాలజీలో ట్రైనింగ్లో. కాబట్టి అది మనం గ్రహించగలగాలి. ఈ వీక్షకులు కూడా చూస్తూ ఉంటారు కనుక ఒకవేళ బైబిల్ చదువుతున్నప్పుడు ఇలాంటి అనుమానమే వచ్చుంటే ఈరోజు వాళ్ళకి అనుమానం నివృత్తి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఓకే, థ్యాంక్ యూ. మంచిది. ఇంకొక ప్రశ్న. ఓకే పాస్టర్ గారు, అడగండి పాస్టర్ గారు. ఓకే. ఆదికాండము 3వ అధ్యాయంలో హవ్వ దగ్గరకు సాతానుడు సర్పరూపంలో వచ్చి హవ్వను మోసం చేసినట్లుగా మనం చదివాం. Yeah. అయితే ఆదాము హవ్వను కలుగు చేయడానికి ముందే సాతానుడు ఉన్నట్టేగా. Yeah. ఇది అయితే ఈ సాతానుడు ప్రారంభం ఎక్కడ అనేది మనకు ఎలా అర్థం ఓకే, చేసుకోవాలి? అపవాది ఈ ఏదైనా వనంలోకి రాకముందు ఎక్కడున్నాడు, ఆ, అసలు పూర్వం వాడి ఉత్పత్తి క్రమం ఎలా ఏంటి ఎలా అనేది. ఓకే, మంచి ప్రశ్న, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. మనకు బైబిల్లో సాతాను యొక్క ప్రారంభం అనేది మనకు క్లారిటీ ఎక్కడ లేదు, లేదు. ఎక్కడ వాడు ఉన్నాడు అనేది లేదు. కానీ నేను చదువుతున్న దినాల్లో, ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల్లో జాన్ మిల్టన్ అని ఒక రచయిత, ఇంగ్లీష్ రచయిత 2 పుస్తకాలు రాశాడు. ఏంటి అదంటే ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్. ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్ అని 2 పుస్తకాలు రాశాడు. పరదేశం కోల్పోవటం, పరదేశం మళ్ళీ తిరిగి పొందుకోవటం. అది ఇంగ్లీష్లో నాన్యటేల్లో చదివాం. అందులో జాన్ మిల్టన్ గారు ఈ అపవాది యొక్క ఉత్పత్తిని, ఆ ప్రారంభాన్ని గురించి మనం ఊహాజనితంగా రాసేయడం బహుశా కావచ్చు కూడా. ఆయన తెలివి బైబిల్లో ఒక 14 అధ్యాయం, యెషయా గ్రంథం 14 అధ్యాయంలో మనకు కొంచెం సమాచారం ఉంది. ఆయన ఏం రాశాడంటే, వీడు భూమి మీదకి త్రోసివేయబడక మునుపు పరలోకంలో క్వైర్ లీడర్ లూసిఫర్ ఒక మహిమతో నింపబడినటువంటి వాడు, క్వైర్ను చక్కగా నడిపించి పాటలు పాడుతూ ఉండేవాడు. దేవుడు వచ్చినప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న సమయంలో దూతలందరూ కూడా దేవుని స్తుతిస్తూ, ప్రస్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకరోజు లూసిఫర్కి నన్నెందుకు ఇలా వీళ్ళు ఆరాధించకూడదు అన్న థాట్ ఎప్పుడైతే వచ్చిందో, అంతరంగమును స్పష్టంగా ఎరగగలిగిన దేవుడు అది గ్రహించి, లూసిఫర్ ఉంటే పరలోకం కూడా మైలుపడుతుందని వానిని, అప్పటికే వానికి కొంతమంది అనుచరులని బయటికి గెంటి వేసినట్టుగా, ఆ బయటికి గెంటి వేసినప్పుడు, భూమి మీదకి తోసివేసినప్పుడు దేవుడు మహిమను తీసుకోలేదు, అదే మహిమతో పడ్డాడు. కాకపోతే భూలోకంలో ఉన్న మహిమ వేరు, పరలోకంలో ఉన్న మహిమ వేరు. ఒకరోజు వాడు బయటకు తోసివేయబడిన తర్వాత ఒక పర్వతం మీద కూర్చొని చూస్తూ తదేకంగా, అయ్యో నేను పరలోకంలో పడిపోయానే, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి పరలోకంలో ఉండేదా? ఒకవేళ అలా అయితే తక్కిన దూతలందరూ నన్ను ఒకవేళ తక్కువగా చూస్తారేమో, రోజు నేను అవమాన భారం భరించలేము, అయితే ఇంకేం చేయాలి, ఇక్కడే ఉండిపోయేదా అనుకుంటున్న సమయంలో సూర్యోదయం కలుగుతుంది. అప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నప్పుడు ఈ లూసిఫర్ సూర్యుని వైపు చూస్తే ఒక ఇన్ఫీరియారిటీ వచ్చింది లూసిఫర్కి. ఏంటంటే సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతూ వస్తున్నప్పుడు, వెలుగులు చిమ్ముతూ వస్తున్నప్పుడు తనను ఎక్కిరించినట్టుగా సూర్యుడు, అరే నువ్వు మహిమను కోల్పోయావు, నేను చూడు ఎంత ప్రకాశిస్తున్నానని. అప్పుడు గిల్టీగా ఫీల్ అయ్యి, నేను దేవుని సన్నిధికి మళ్ళీ వెళ్ళలేను, అయితే నేను దేవుని సృష్టిని పాడు చేస్తాను అని ఒక తీర్మానంతో అలా చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా వనం వైపు తన దృష్టి మళ్ళింది. ఏదైనా వనములో ఆదాము హవ్వలు చాలా సంతోషంగా ఆడుకుంటూ, ఎగురుతూ, గంతులు వేస్తూ ఉన్నారు. దేవుడు వస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన ఎత్తుకుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు సాతాను అనుకున్నాడట, నేను దేవుని మీద ఎలాగో కక్ష తీర్చుకోలేను, దేవుని పోలికలో స్వరూపంలో ఉన్న ఈ మానవుని పాడు చేస్తే దేవుని మీద పగ తీర్చుకున్నట్టు కదా అని. అప్పుడు వాడు తన ఆకారాన్ని సర్పముగా మార్చుకొని ఏదైనా వనములోకి ఎంటర్ అయినట్టుగా జాన్ మిల్టన్ గారు అద్భుతంగా కావ్యాన్ని రాశాడని చాలా సంతోషం వేస్తుంది నాకు. అందుకని ఇక్కడ యెషయా గ్రంథం 14 అధ్యాయంలో
12వ వచనం చదివితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకముల ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఇలాగా ఈ మాటలు చదివినప్పుడు లూసిఫర్ గురించి, అంటే యూదా దేశమును గురించి, యెరూషలేం పట్టణం గురించి ప్రవచనం ఇది. అదే సమయంలో లూసిఫర్ గురించి కూడా ఈ ప్రవచనమనని భక్తులు తలంచారు. కనుక అపవాది అలాగా ఏదైనా తోటలోకి రాక మునుపు పరదైసులో, పరలోకములో, దేవుని సన్నిధిలో నిత్య మహిమలో దేదీప్యమానంగా ప్రకాశించే ఒక కెరూబు లూసిఫర్గా, ఆ తర్వాత దేవుని చేత త్రోసివేయబడి ఈ భూలోకానికి వచ్చి దేవుని చేత సృష్టించబడిన మానవుని పాడు చేయటం ద్వారా దేవుని మీద కక్ష సాధించాడు అని మనం నమ్మగలగాలి. అదే దేవుడు ఏం చేస్తాడు, ప్రేమమయుడు. ఏ అపవాదైతే దేవుని పోలికలో నుండి, దేవుని స్వరూపం నుండి మానవుని పక్కకి నెట్టివేశాడు, అదే మానవుని ద్వారా సాతాను తలను చితకు కొట్టాడు. ఆ మానవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మానవ కుమారుడిగా పుట్టి పాపం లేని వాడిగా ఉండటం వలన అపవాది యొక్క కోరలను ఆయన విరిచి, అపవాది యొక్క బలాన్ని తుత్తినులుగా చేసి, ఆ అపవాది చేతిలో ఓడిపోయిన మానవునికి విజయాన్ని ప్రసాదించిన దేవుడు మన దేవుడు. ఎంత సత్యం ఇందులో దాగి ఉంది పాస్టర్ గారు. మీరు మంచి ప్రశ్న అడిగారు, చాలా సంతోషం. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అవును పాస్టర్ గారు, మాకే కాదు వీక్షకులు కూడా చాలా వరకు సందేహాలు నివృత్తి అని ఆశిస్తున్నాను. మంచిది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, మీతో ఉండడం చాలా సంతోషకరం. జాన్వేశ్వరి గారు, ఇంకా రాబోతున్న దినాల్లో మనం ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న కొంచెం జటిలమైన, కష్టమైనటువంటి అంశాలను మనం ఎన్నుకొని దాని గురించి మనం డిస్కస్ చేసి క్రైస్తవ సమాజానికి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయనుగాక. ఆమేన్. అలాగే డే స్టార్ టీవీ ప్రేక్షకులకు లేక వీక్షకులకు నేను దైవాశీస్సులు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాటతోటి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ గణనామాన స్తోత్రాలు. మాకు మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. అందించబడిన వాక్యములో, అలాగే ప్రశ్నల ద్వారా మేము తెలుసుకున్నటువంటి సమాధానములో మా జీవితాలకు స్పష్టతనిచ్చి, వాక్యమును సరిగా అర్థం చేసుకొని మీకు ప్రియమైన బిడ్డలుగా జీవించగలిగే కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియకుమారుడు మన రక్షకుడు యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనకును, మన కుటుంబాలకును, మన పరిచర్య అంతటికి తోడై ఉంటూ దీవించునుగాక. ఆమేన్.